హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు ఇప్పుడు వాళ్ళకి మీరు గుర్తొస్తుంటే ఎలా అనిపిస్తుంది, సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ రీడింగ్ ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఇలాంటి వాళ్ళకి బాగా అయితే సెట్ అవుతుంది. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABGHMNSTY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి CDIJOPUEZ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి EFKLQRWX లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ మీరు పిక్ చేసేసుకోవచ్చు. మీకోసం మీరు చూడడానికి ట్రై చేయండి, అంటే టైటిల్ ప్రకారం రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. సో అసలు చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్గా ఈ ABGHMNSTY లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసేసుకున్నారో. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీరు గుర్తొస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయినట్టు ఉన్నారు. సో ఇద్దరి మధ్యలో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒకరితో ఒకరు ఓపెన్గా ఉండడం కానీ, ఒకరితో ఒకరు ఫ్రీగానే ఉండడం, అంటే ఇలానే రిలేషన్షిప్ ఉంది. పెద్దగా ప్రాబ్లమ్స్, పెద్దగా ఛాలెంజెస్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో బేసిక్గా ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు, మీరు హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఎవరు ఓన్ వేలో వాళ్ళు థింగ్స్ని హ్యాండిల్ చేస్తూ కంఫర్టబుల్గానే ఉన్నారు. బట్ సడన్గా మేబీ కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం కానీ, కొన్ని డిస్ట్రాక్షన్స్ జరగడం కానీ, ఇలాంటిది ఏదో అంటే ఈ రిలేషన్షిప్లో జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ముందైతే మాత్రం అంతా మంచిగానే ఉంది. నిజానికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయిందని చెప్పొచ్చండి. అంటే అంతా కూడా తొందరగా జరిగిపోయింది. పెద్దగా టైం అనేది ఉండడం కానీ, ఎక్కువ ఆలోచించుకోవడం కానీ, ఆర్ అంటే ఒకరినొకరు ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరిగినట్టు నాకు అనిపించట్లేదు. అంటే అంతా కూడా ఫాస్ట్గా జరిగిపోవడం, రిలేషన్షిప్ ఏంటంటే ఫాస్ట్గా మూవ్ అవ్వడం ఇలానే అయ్యింది. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడా అలానే ఫాస్ట్గా వచ్చినట్టుగా, ఇద్దరి మధ్యలో గ్యాప్ కూడా అలానే ఫాస్ట్గా వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్షిప్లో ఎక్కడా కూడా ఏది కూడా స్లోగా బెటర్గా, అంటే టైంతో పాటు గ్రాడ్యువల్గా చేంజెస్ రావడం లాంటిది ఎక్కడా కూడా జరగలేదండి. అంటే రిలేషన్షిప్ ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే ఇంత జరిగిపోయిన తర్వాత ఈ పర్సన్ కి మీరు గుర్తు వస్తున్నారండి, గుర్తు రావట్లేదు అని నేను చెప్పను. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలోని మీరు తీసుకున్న కేర్ కానీ, ఆర్ మీరు చూపించిన ఎఫెక్షన్ కానీ చాలా యూనిక్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఇంకెవరు కూడా ఆ విధంగా ట్రీట్ చేసినట్టుగా, ఆర్ వీళ్ళని అంత బెటర్గా అర్థం చేసుకున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో డెఫినెట్ గా మీరు గుర్తొస్తున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా అలానే అనిపిస్తుంది. వీళ్ళు ఉన్నప్పుడు మనల్ని బాగా చూసుకున్నారు, అంటే మనతో బాగా మాట్లాడేవారు, వీళ్ళ సపోర్ట్ మనకు ఉండేది. సో డెఫినెట్ గా ఈ పర్సన్ ఏంటంటే ఒక గుడ్ పర్సన్ అలా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్సన్ తో మళ్ళీ కూడా కలిసే ఛాన్స్ వస్తే బాగుంటుంది, ఆర్ మళ్ళీ మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుంటుంది, ఆర్ కొంచెం సిచ్యువేషన్స్ బెటర్ అయితే బాగుంటుంది అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ వస్తున్నా సరే వాళ్ళకి ఏంటంటే అవి వర్కౌట్ అవుతాయి అని అనిపించట్లేదండి. అంటే మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాళ్ళ లైఫ్ లో మీరు ఇచ్చినంత అటెన్షన్ నాకు తెలిసి ఇంకెవరూ ఇవ్వలేదు. సో ఈ పర్సన్ అట్లీస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకి యూనిక్ గా కనిపించడం స్టార్ట్ అయ్యింది అంటే అది మీ వల్లే. అంటే
వాళ్ళకి అంత గుర్తింపు వచ్చేలా మీరు చేశారని చెప్పొచ్చండి. మీ రోల్ ఈ పర్సన్ లైఫ్ లో నిజానికి చాలా పెద్దగానే ఉంది. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీరు గుర్తొచ్చినప్పుడు అయితే పాజిటివ్ గా అనిపిస్తుంది, మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది, థింగ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే అది ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. అంటే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది, 100% చేంజ్ వస్తుంది అని ఎక్కడ అలాంటి కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఒకప్పుడు లాగా మీరు అంత కోఆపరేటివ్ గా ఉంటారు, ఒకప్పుడు లాగా వాళ్ళకి మీరు ఎంతలా సపోర్ట్ చేస్తారు అని కూడా వాళ్ళకి ఏమీ అనిపించట్లేదు. డెఫినెట్ గా రిలేషన్షిప్ లో చాలా గ్యాప్ రావడం కానీ చాలా చేంజెస్ రావడం వల్ల మేబీ పాస్ట్ కే ఇదంతా పరిమితం కానీ బట్ ప్రెసెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ అలాంటివి జరిగే అవకాశం లేదు అని వాళ్ళకైతే తెలుస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే కొంత డిస్టర్బ్ అవుతున్నారు, అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, కొన్నిసార్లు అయితే అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. సో అంటే ఈ పర్సన్ కి ఏమనిపిస్తుంది అంటే ఈవెన్ వాళ్ళే ముందుకొచ్చి ఏదైనా సరే ట్రై చేసినా మీరు వాళ్ళకి కోఆపరేట్ చేస్తారు ఆర్ మీరేంటంటే ఈ పర్సన్ తో ముందులా ఉంటారు అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ డ్యామేజ్ అనేది చాలా పెద్దగా జరిగినట్టు ఉందండి. ఆ డ్యామేజ్ కూడా వాళ్ళే చేశారా ఆర్ ఇంకా వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేది పక్కన పెడితే మీరు మాత్రం చాలా హర్ట్ అయ్యి ఉండాలి. సో దానివల్లే అంటే వాళ్ళకి అంత నమ్మకం రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని అంత స్పెషల్ గా ట్రీట్ చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు అంటే మీరు ఎంతో బాగా చూడకపోతే వాళ్ళు అలా అనుకోరు కదా. ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలోని స్పెషల్ కేర్ తీసుకోవడం వల్లే కదా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో ఇలా ఫీల్ అవుతున్న మీరు ఇప్పుడు ఆ విధంగా ఉండలేరు, ఆ విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వవు అని వాళ్ళకి కనిపిస్తుంది అంటే మీరు అంటే ఎంతో హర్ట్ అవ్వడం కానీ చాలా దూరం సిచ్యువేషన్ వెళ్ళిపోవడం కానీ అంటే ఇంకా ఇది అంత ఈజీగా మార్చడం కానీ అవ్వదు అని వాళ్ళకి అర్థం అవుతుందండి. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే టైం టు టైం డిస్టర్బ్ అవుతున్నారు. సో ఈ పాస్ట్ ఏంటంటే వాళ్ళని హాంట్ చేస్తుంది, మీ థాట్స్ వాళ్ళని హాంట్ చేస్తున్నాయి, చాలా రకాలుగా డిస్టర్బ్ అవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి ఇది పాజిటివ్ గా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇది వాళ్ళకి నెగిటివ్ గా అనిపిస్తుంది. ఎందుకో కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదండి. ఇది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మనం తొందరపడిపోయాం, ఒక స్టెప్ వేసేసాం, సో మేబీ కొంత ఆలోచించుకొని ఉంటే ఒక ఛాన్స్ ఉండేదేమో, ఇప్పుడు అనవసరంగా ఇది అంటే మనం అనుకున్న దానికంటే కూడా డిఫరెంట్ గా చేంజ్ అయిపోయింది, సో మేబీ ఇంకా థింగ్స్ ఇలానే ఉంటాయేమో ఇలా ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్ గా ఈ పర్సన్ కార్డ్స్ కానీ చూస్తున్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు అయితే పాజిటివ్ గానే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి భయం వేస్తుందండి ఇంకా అలా ఉండదేమో, అలాంటి ఛాన్స్ వాళ్ళకి రాదేమో, ఆర్ థింగ్స్ ఇంకా వర్కౌట్ అవ్వవేమో అని. అంటే వాళ్ళకి ఈవెన్ అంటే మీరు చూపించిన లవ్ ఎఫెక్షన్ అంత రియలే అని అర్థమవుతున్నా స్టిల్ ఇక్కడ డ్యామేజ్ అనేది చాలా జరగడం వల్ల మీరేంటంటే పాస్ట్ లో ఉన్నట్టుగా ఉంటారు ఆర్ పాస్ట్ లో లాగా చేంజెస్ తీసుకొస్తారు అని వాళ్ళకి ఏం అనిపించట్లేదండి. వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వల్ల మీరు హర్ట్ అయ్యారని వాళ్ళకి అర్థం అయ్యింది. వాళ్ళు చేసిన పనులకి మీరు ఏంటంటే కొంత సఫర్ అయ్యారు కాబట్టి మీరు అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటారు, మీరు అంత ఈజీగా ఎలా అంటే ఈ పర్సన్ మళ్ళీ కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు. సో మీ పాయింట్ ఫెయిర్ పాయింటే కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. వాళ్ళకి ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచించకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు అయితే ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉండాలి. అంటే చాలా పాజిటివ్ గానే ఉన్నాయి కార్డ్స్ అయితే, బట్ ఆ పర్సన్ మాత్రం లోగా ఫీల్ అవుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఎమోషన్స్ వస్తున్నాయి. అంటే ఒక పర్సన్ కి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో సేమ్ అలానే మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి చాలా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా ఏది కూడా సెట్ అవ్వదు అని అంటే భయపడుతున్నారు. మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే మీరు అనేసరికి వాళ్ళ హార్ట్ లో అయితే చాలా లవ్ ఉంది, చాలా ఎఫెక్షన్ కూడా ఉంది, కానీ అది బయటికి చూపించుకునే పరిస్థితి లేదండి. మీ మీద వాళ్ళు ఏంటంటే ఆశలు పెట్టుకునే పరిస్థితిలో అయితే లేరు. ఎందుకంటే ఇది చాలా దూరం వచ్చేసింది కాబట్టి. సో నేను చెప్పిందే చెప్తున్నానని అనుకోవద్దు, బట్ డెఫినెట్ గా ఈ పర్సన్ ఎమోషన్స్ అయితే మాత్రం చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. సో దాని వల్ల వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారండి, హర్ట్ అవుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు. మేబీ ఇది కూడా కర్మ వల్లనేమో. అంటే మీలో కొంతమందికి ఏంటంటే ఇది నిజంగానే జరిగి ఉంటదండి. చాలా మంది హర్ట్ అయ్యి ఉంటారు. సో దానివల్ల కర్మ అనేది ఉంటుంది కదా. సో ఈ పర్సన్ ఏంటంటే అదే ఫేస్ చేస్తున్నారేమో. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఇది చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చెయ్యొచ్చండి, బట్ వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు. సో ఇలా కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ లో ఎలాంటి చేంజెస్ చూడట్లేదండి, ఆర్ ఎలాంటి హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ కి అన్నీ తెలుసు, కానీ యాక్షన్ తీసుకోవాలి, సిచ్యువేషన్స్ మీద ఇలా యాక్టివ్ గా వర్క్ చేయాలి అనేది మాత్రం తెలియట్లేదు. సో వాళ్ళు ఏంటంటే అలా సైలెంట్ గా ఉంటున్నారు. అంటే గుర్తు చేసుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది అన్ని, మళ్ళీ అంటే నార్మలే,
మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇదేంటంటే రిపీట్ అవుతుందండి వాళ్ళ లైఫ్ లో, కానీ వాళ్ళలో మాత్రం మార్పు అయితే రావట్లేదు. సో బేసిక్ గా నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను, ఈ పర్సన్ అంటే మిమ్మల్ని గుర్తు చేసుకొని బాధపడడం అంటే వాళ్ళు ఏమీ చేయలేకపోవడం అనేది కూడా అంటే ఒక కర్మ వల్లే జరుగుతుందేమో, ఆర్ లైఫ్ లెసన్స్ అండి. ఎందుకంటే ఈ పర్సన్ కి ఛాన్స్ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఏది యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ వల్ల మేము కూడా ఫేస్ చేస్తున్నామండి, మేము ఇది డిజర్వ్ చేయం కదా అని. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరో ఒకరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కర్మ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఎఫెక్ట్ అవుతారో లేదో పక్కన పెడితే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. అంటే అఫ్ కోర్స్ మీ విషయంలో వీళ్ళు ఇలా చేయడం వల్లే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారేమో. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. ఉమ్. నాకు తెలిసి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారండి. ఎమోషనల్ గా డిపెండ్ అయిపోయారు, ఫినాన్షియల్ గా డిపెండ్ అయిపోయారు, మేబీ లైఫ్ లో అన్ని రకాలుగా కూడా డిపెండ్ అయిపోయారు. ఇంక వాళ్ళు తప్ప ఇంకొకరు లేరు, వాళ్ళు తప్ప వేరే లైఫ్ లేదు అన్నట్టుగా డిపెండ్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఎంతలా డిపెండ్ అయిపోయారో ఆ పర్సన్ కి ఏంటంటే మీరు ఒక బర్డెన్ లా అనిపించడం కానీ, ఆర్ వాళ్ళు కోరుకుంది అది కాదు, వాళ్ళు ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండాలనుకున్నారు, ఆర్ వాళ్ళ లైఫ్ లో ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రీగా ఉండాలి అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే టైప్ కాదండి. వాళ్ళ లైఫ్ వాళ్ళదే, వాళ్ళు ఏదనుకుంటే అదే జరగాలి, వాళ్ళు చేసిన దాని ప్రకారం ఎదుటి వ్యక్తులు అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఎదుటి వ్యక్తుల కోసం అడ్జస్ట్ అయ్యే టైప్ అయితే కాదు. సో నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పుడైతే వాళ్ళ మీద అంతలా డిపెండ్ అయ్యారో అది వాళ్ళకి చాలా అంటే అనీజీగా అనిపించింది. మేబీ ఈ విషయంలో వాళ్ళు చాలా సార్లు మిమ్మల్ని చాలా మాట్లాడడం కూడా చేసుంటారు. అంటే ఎలా చెప్పాలంటే మీరేదో తక్కువలాగా వాళ్ళు ఏదో ఎక్కువలాగా, మీరేంటంటే వాళ్ళంత క్యాపబుల్ పర్సన్ కాదు అన్నట్టుగా అంటే ఫీల్ అయినట్టుగా చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొత్తానికి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేశారండి. అది మాటలతో అయినా అవ్వచ్చు, చేతలతోనైనా అవ్వచ్చు. బట్ మీరేంటంటే ఎందుకో అప్పటి నుంచి కూడా చాలా లోగా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ చెప్పిందే నిజమేమో, ఆర్ కొన్నిసార్లు మీకు అనిపిస్తుందండి ఆ పర్సన్ మీద మేబీ మీరు నిజంగానే ఎక్కువ డిపెండ్ అయిపోవడం వల్లే మీరు ఈ రోజు ఇంతలా సఫర్ అవుతున్నారేమో. మేబీ మీరు మీలా ఫస్ట్ నుంచి కూడా ఉండుంటే ఆ పర్సన్ కోసం ఏది చెయ్యకపోయి ఉండుంటే బాగుండేదేమో అని. ఎందుకంటే ఆ పర్సన్ కోసం మీరు చేయాల్సింది చాలా చేశారండి. ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా గుర్తు చేసుకుంటున్నారు అంటే మీరు చేశారు. కానీ మీ ఇద్దరి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ పర్సన్ అలా ఫీల్ అవ్వలేదు. మీరు వాళ్ళ కోసం చేశారు, మీరేంటంటే వాళ్ళని సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నట్టుగా ఎవరూ తీసుకోలేదు. అలా కాకుండా మీరే వాళ్ళకి ఏదో బర్డెన్ అయిపోయినట్టుగా, మీరేదో వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళని ఏంటంటే ట్రబుల్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అయినట్టుగా మాత్రం మాట్లాడారు. ఆర్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఆ విధంగా ట్రీట్ చేశారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు అందుకే ఏంటంటే కష్టం అనిపిస్తుందండి. మీరేంటంటే కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి, ఈ విషయంలో ఏంటంటే మీరైతే మీ ఎండ్ నుంచి చేయాల్సిందంతా చేశారు. మీ కార్డ్స్ లో అంటే ఎనర్జీ కానీ చూస్తున్నట్టయితే మీరు ఇప్పుడు పెద్దగా చేయడానికి ఏం లేదండి. జస్ట్ మీ ఎండ్ నుంచి మీరు మీలా ఉండండి, మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోండి, థింగ్స్ బెటర్ అవుతాయని హోప్ఫుల్ గా ఫీల్ అవ్వండి అంతే. ఈ పర్సన్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఆర్ ఈ పర్సన్ ఏదో చేసేస్తారు అని అనుకోవద్దు. ఆ పర్సన్ వాళ్ళు ఫేస్ చేయాల్సింది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇంకా వచ్చే రోజుల్లో కూడా చాలా ఫేస్ చేస్తారండి. ఈ పర్సన్ కి అంటే ఇక్కడతోనే ఇది అంతా అయిపోయినట్టు కాదు, ఇంకా చాలా ఉంది. బట్ మీరేంటంటే ఈ ప్రాసెస్ లోని యాజ్ ఏ ఇండివిజువల్ గా చాలా ఎవాల్వ్ అవ్వాలి. మీ లైఫ్ లో కూడా ఇంకా మీరు చాలా థింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఫస్ట్ మీరేంటంటే ఆ పర్సన్ మీ మీద ఏదైతే ఇంప్రెషన్ పెట్టుకున్నారో, ఆర్ అట్లీస్ట్ వాళ్ళు మీరు ఇదే అనుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారో అది మీరు కాదు అనుకొని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రూవ్ చేసుకోవాలండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఇండివిజువల్ గా మీ లైఫ్ ని లీడ్ చేసి మీరు ఫైట్ చేసి మీరేంటి అనేది అయితే చూపించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలా అని చెప్పి ఇక్కడ అంటే ఈ పర్సన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఈ పర్సన్ మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు అని నేను చెప్పను. కానీ మీరేంటంటే చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలండి. మీ లైఫ్ అనేది మీరు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా కొంత బెటర్ చేసుకున్నప్పుడు, మీరేంటంటే కొంత పాజిటివ్ గా ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ పర్సన్ కి అర్థమవుతుంది మీరేంటి, ఎలాంటి పర్సన్, అసలు మీరు ఎంత క్యాపబుల్ అనేది. సో
దానికోసం అయినా సరే మీరు స్టాండ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అయినా సరే ఎవరి మీద కూడా ఎమోషనల్ గా అయితే డిపెండ్ అవ్వద్దండి. ఈవెన్ ఛాన్స్ ఉంటే ఫినాన్షియల్ గా కూడా డిపెండ్ అవ్వద్దు. దానికి రీజన్ ఏంటంటే మేబీ మీరు ఎంత చేసినా సరే వాళ్ళకి అది అర్థం అవ్వకపోవచ్చు అండి. తర్వాత అర్థం అవ్వచ్చు, కానీ ఆ టైంలో వాళ్ళు అనేసిన మాటలు అనేవి అవి మీరు మర్చిపోలేరు కదా, ఎప్పటికీ కూడా మిమ్మల్ని అవి హాంట్ చేస్తూ ఉంటాయండి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి అయినా సరే ఈ పర్సన్ విషయంలో ఏమైనా చేంజెస్ చూస్తారు, ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటే అది మీ ఇష్టం. మేబీ సమ్డే కొన్ని పాజిటివ్ గా చేంజ్ అవ్వచ్చు, బట్ ఓల్డ్ పర్సన్ లా మాత్రం మీరు ఉండకూడదండి. మీరు ఎప్పుడూ కూడా ఇండివిజువల్ గా, ఇండిపెండెంట్ గా, స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఉంటారు. లేకపోతే మాత్రం మిమ్మల్ని మళ్ళీ కూడా ఇలానే ట్రబుల్ చేయాలని చూస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా CDIJOPUVZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో, సో వాళ్ళ కోసం ఈ కార్డ్ సెట్ పిక్ చేసేసుకున్నారో చూద్దామండి. అసలు మీ వ్యక్తికి మీరు గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది, సో వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్ గా మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో చాలా ఫేస్ చేశారండి. అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో కూడా మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఈ రిలేషన్షిప్ లో కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. యాక్చువల్ గా ఈ పర్సన్ మీరు రాక ముందే వాళ్ళ లైఫ్ లో మేబీ చాలా ఫేస్ చేసి ఉండొచ్చు, బట్ మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంత సిచ్యువేషన్స్ హోప్ఫుల్ గా అనిపించడం కానీ, ఆర్ వాళ్ళు ఏంటంటే కొంత లైఫ్ లో చేంజెస్ చూస్తారు అని ఫీల్ అవడం కానీ, ఇలా ఏదో జరిగింది. బట్ మీరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ అయితే ఏమీ మారలేదు, అలానే ఉంది. మరి కొంచెం వర్స్ అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే ఈ రిలేషన్షిప్ కూడా వాళ్ళకి ఒక ఛాలెంజ్ అయిపోయిందండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లోని ఇదొక ప్రాబ్లం అయ్యింది అనమాట. సో ఎప్పుడైతే ఇలా అయ్యిందో మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం, వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవడం. యాక్చువల్ గా మీ కార్డ్స్ లో ఏంటంటే డిఫరెంట్ పర్సన్స్ ఎనర్జీస్ కూడా ఉన్నాయండి. దాని అర్థం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవడం కానీ, సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవడం కానీ, మొత్తానికి ఏదో జరిగింది. మీ ఇద్దరి మధ్యలో మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ అయితే చాలా డీప్ గా రూట్ అయ్యి ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆర్ అట్లీస్ట్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఎక్కువ గొడవలు అవడం, అది అంటే ఇంకా చాలా దూరం తీసుకువెళ్ళడం, ఇలా ఏదో జరిగిందండి. మొత్తానికి నాకు తెలిసైతే ఈ పర్సన్ మిమ్మల్ని ఫుల్ గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మీ ఇద్దరి మధ్యలో కూడా అసలు కమ్యూనికేషన్ కూడా మేబీ ఇప్పుడు ఉండకపోవచ్చు. సో నాకు తెలిసి ఈ పర్సన్ కి మీరు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి. వాళ్ళు ఏంటంటే మీ విషయంలో ఒకే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. అది చాలా మిక్స్డ్ గా ఉందన్నమాట. కొన్నిసార్లు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మేబీ మనం అంటే ఇంత దూరం తీసుకురాకపోవాల్సిందేమో సిచ్యువేషన్. మేబీ మనం ఏంటంటే ఆ టైంలో ఇంకా ఏం జరుగుతుంది, ఎలా ఉంటది అని వెయిట్ చేసి చూడాల్సిందేమో అని కొన్నిసార్లు అనుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ కోసం మనం చాలా చేసాం, కానీ వీళ్ళకి అసలు అంటే కొంచెం కూడాను ఆ గ్రాటిట్యూడ్ అనేది లేదు. ఇఫ్ ఆ గ్రాటిట్యూడ్ ఉండుంటే వీళ్ళు ఈ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు కాదు. మన లైఫ్ లోనే మనకు చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత మరి కొంచెం ఇవి ఎక్కువైపోయాయి. సో అది కూడా ఆ పర్సన్ కి కనీసం లేదు అని ఇలాగా అనుకుంటున్నారు. అంటే మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటేనండి ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు ఒక విధంగా అంటే ఆలోచిస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఒకేలా అనిపిస్తుంది అనుకుంటే ఒకేలా అనిపించట్లేదు, రకరకాలుగా అనిపిస్తుంది. ఒకసారి అదేంటంటే కొంత పాజిటివ్ గా అనిపిస్తుంది, కొన్నిసార్లు నెగిటివ్ గా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే అసలు ఇలాంటి జరగకపోయి ఉంటే బాగుండదేమో అనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్షిప్ బిగిన్ అవ్వకపోయి ఉంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవేమో, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళు కాదేమో అని అనిపిస్తుంది. సో రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి. కొన్నిసార్లు మాత్రం అంటే ఈ రిలేషన్షిప్ లో ఏవైనా చేంజెస్ వస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళకైతే అంత ధైర్యం లేదండి.
వాళ్ళైతే మాత్రం అంత రిస్క్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ లోకొస్తే వాళ్ళు అసలు ఏం ఫేస్ చేస్తారో, అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనే ఆలోచనలు కూడా వాళ్ళకున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీరు గుర్తు రాకపోతే పర్వాలేదు కానీ మీరు గుర్తొచ్చారంటే వాళ్ళకి చాలా అంటే అన్‌ఈజీగా అనిపిస్తుంది. మెంటల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారనమాట. అండ్ చాలా బర్డెన్ కూడా తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారండి. వీళ్ళొక లేడీ అయినా, జెంట్ అయినా సరే వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా లోగా ఉన్నాయన్నమాట. అంటే ఎమోషనల్ అవుతున్నారండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఒక లేడీ లైక్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. అంటే మీరు గుర్తొచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా. అంటే ఇప్పుడు చూడండి, లేడీస్ తొందరగా ఎమోషనల్ అయిపోతుంటారు. కొంచెం వీక్‌గా ఫీల్ అవుతుంటారు. ఆర్ కొంతమందైతే ఏడ్చేస్తుంటారు. ఆర్ కొంతమంది ఏంటంటే ఇలా ఎందుకు జరిగింది అనుకోని ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో మొత్తానికి మీ విషయంలోనేంటంటే వీళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ వస్తున్నాయండి. సో ఇలా రావడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే అంటే మీ విషయంలోని ఏది చేయలేకపోతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే హోప్ ఉంది. ఎక్కడో కానీ ఇది సమ్ డే చేంజ్ అవ్వచ్చు అనే ఫీలింగ్ ఉంది. కానీ అది కూడా వాళ్ళు కంప్లీట్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్ కానీ చూస్తుంటే మీ ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. కాకపోతే ఈ డిఫరెన్సెస్ అనేవి అంత ఈజీగా సార్ట్ అవుట్ అవ్వవు అని కూడా వాళ్ళకి తెలుసు. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా వేరే వ్యక్తులు ఉన్నారండి. సో వాళ్ళు అంటే ఇన్వాల్వ్ అవుతారు. ఇది కాంప్లికేట్ చేస్తారు అని వాళ్ళకి అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ హార్ట్‌ఫుల్ గా కూడా ఏది అనుకోలేకపోతున్నారు. ఏది ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. అండ్ వాళ్ళకేంటంటే ఇదంతా డిఫరెంట్ గా అనిపిస్తుందన్నమాట. బట్ ఎక్కడో కానీ వాళ్ళకి చిన్న హోప్ ఉంది. మేబీ థింగ్స్ ఏ రోజైనా సరే చేంజ్ అవ్వచ్చేమో. ఈ రోజు ఎలా ఉన్నా అట్‌లీస్ట్ సమ్ డే ఎక్కడైనా సరే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవుతాయేమో అని. బట్ కొన్నిసార్లు మాత్రం వాళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే అవి క్లియర్ అయ్యే పరిస్థితి ఉన్నా సరే మీ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తులు కానీ ఆర్ ఇంకా ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయినా సరే ఇది అంతా కూడా మళ్ళీ కూడా కాంప్లికేట్ అవుతుంది. ఆర్ వాళ్ళే కాంప్లికేట్ చేస్తారు అని అనిపిస్తుందండి. నిజానికి నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి మీతో ఓపెన్‌గా మాట్లాడి ఆర్ ఓపెన్‌గా సిట్యుయేషన్స్ తెలుసుకునే అంత అంటే అవైలబిలిటీ వాళ్ళకున్నట్టుగా నాకు అనిపించట్లేదండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళేంటంటే ఇప్పుడు మీ విషయంలో వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసినా సరే వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళ విషయంలో మీరేంటంటే ఆ కన్సర్న్‌తో ఉంటారు అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. మీ సంగతేంటో మీకు ఇంపార్టెంట్ కానీ వాళ్ళ సంగతులు మీకు అనవసరం కదా! సో అలానే వాళ్ళు ఆలోచనలు కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మీరు ఇది ఇలానే ఉంటారు అనే ఒక క్లారిటీతో అయితే మాత్రం లేరు. ఎందుకంటే వాళ్ళకి మీ గురించి పాజిటివ్‌గా థింక్ చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ నెగెటివ్ థింగ్స్ గుర్తొస్తున్నాయి. సో వాళ్ళు అంటే నెగెటివ్‌గా ఆలోచించాల్సొస్తుంది. అలా అనుకోని కంప్లీట్‌గా నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారా అంటే మేబీ కొన్నిసార్లు మీరేంటంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేయడం కానీ, మీరు వాళ్ళ కోసం అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ చేయడం వల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే, వీళ్ళు మనల్ని బాగా చూసారు కదా! అంటే ఇది అంతా కూడా మొత్తానికి స్పాయిల్ అయిపోయింది. ఇవేవి కూడా ఇంక సెట్ అవ్వవు ఇలా అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఒకటే ప్రాబ్లమ్ అండి. వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారు. ఓపెన్‌గా థింక్ చేయలేకపోతున్నారు. మీ విషయంలో మెయిన్ డేర్ చేయలేకపోతున్నారండి. వాళ్ళకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా, ఒకవేళ మళ్ళీ మీ విషయంలో పాజిటివ్‌గా థింక్ చేసినా, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవైతే అంత ఈజీగా సార్ట్ ఔట్ అయ్యేవి కాదు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ అవి సార్ట్ ఔట్ అయ్యే పరిస్థితి ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళది కానివ్వరు అని అనిపిస్తుంది. సో వాళ్ళ ఆలోచనలైతే ఈ విధంగా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటేనండి, ఈ పర్సన్ మేబీ అంటే మీ మీద కొంత డిపెండ్ అవ్వడం కానీ, కొంత ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్‌లో మీరు ఎలా అయినా సరే కొంత ఫిట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయడం కానీ, ఇలాంటివి చేసినట్టున్నారు.
దానివల్ల మీరు ఏంటంటే ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ లో కొంత కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవ్వలేదు. డెఫినెట్ గా మీరు ఏంటంటే ఫ్రీడమ్ కోరుకున్నట్టుగా కొంత ఇండిపెండెంట్ గా ఉండాలి. కంప్లీట్ గా ఈ పర్సన్ చెప్పినట్టే మనం వినలేం, ఆర్ కంప్లీట్ గా వీళ్ళు మన మీద ఇలా డిపెండ్ అయిపోవడం కూడా మనకి కొంత కష్టమే అన్నట్టుగా మీరు ఫీల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో దానివల్ల మీరు ఏంటంటేనండి, మీరు మీలా ఉండడానికి చాలా ట్రై చేశారండి. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే ఈ పర్సన్ కి మీకు అసలు మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే, మీరు మీలా ఉండడం కానీ, మీరు ఒరిజినల్ గా అంటే ఏ విధంగా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారు అనేది కానీ, వాళ్ళు అంటే స్లోగా మిమ్మల్ని స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అది అన్కంఫర్టబుల్ గా అనిపించడం కానీ, ఆర్ వాళ్ళకి మీకు మధ్యలో ఏంటంటే చాలా గ్యాప్ ఉంది. అంటే ఇద్దరు కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్స్. సో ఒకరితో ఒకరు ఏంటంటే అంత ఈజీగా ఫిట్ అయ్యే పరిస్థితి లేదు అని వాళ్ళకి అనిపించడం కానీ, కొంత ఇద్దరు కూడా ఎందుకో కానీ అన్ఈజీగా ఫీల్ అయ్యారండి. స్టార్టింగ్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ ఏంటంటే మ్యాచ్ అవ్వాలని ఏదో మ్యాచ్ అవ్వడం కానీ, అసలు ఎక్కడా కూడా ఇద్దరికి సంబంధం లేదండి. కంప్లీట్ గా మీరు డిఫరెంట్ పర్సన్, వాళ్ళు డిఫరెంట్ పర్సన్. వాళ్ళు థింక్ చేసే వే డిఫరెంట్, మీరు థింక్ చేసే వే డిఫరెంట్. మీ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు అనమాట. సో దీని వల్ల ఏంటంటే డెఫినెట్ గా మీరైతే మాత్రం ఈ రిలేషన్షిప్ లో ఫ్రీగా ఉండాలి. అంటే వాళ్ళు మీ మీద డిపెండ్ అయిపోకూడదు, అట్ ద సేమ్ టైం మీరు కూడా అంత వాళ్ళ మీద డిపెండ్ అయిపోకూడదు అనేలాగే ఉండడానికి అయితే ట్రై చేశారు. బట్ చెప్తున్నాను కదా, ఏదైనా సరే ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ అయితే ఉందండి. అండ్ మిస్అండర్స్టాండింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తుందో అది మీరు థింక్ చేస్తున్నారండి. బట్ రియాలిటీ ప్రకారం మీరు థింక్ చేయట్లేదు. ఇది మీలో ప్రాబ్లం అన్నమాట. అంటే ఈ రిలేషన్షిప్ లో మీరు ఫ్రీగా ఉండాలి, మీ లైఫ్ మీరు అంటే మీకు నచ్చినట్టు లీడ్ చేయాలి, ఆర్ ఈ పర్సన్ మీ ప్రకారం ఉండాలి అనుకుంటే అది తప్పు కాదు. కానీ బట్ ఇప్పుడు మాత్రం మీరు ఈ పర్సన్ విషయంలో ఏదైతే థింక్ చేస్తున్నారో అది మాత్రం మీ వరకు మీరు ఆలోచిస్తుందే కానీ అది రియాలిటీ కాదు. సో ఇలాంటి ఆలోచనలు మానేసుకుంటే మంచిది. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరు ఇలా ఉంటే మాత్రం అంటే ఈ రిలేషన్షిప్ లో ఫిట్ అవ్వలేరండి. పోనీ ఈ పర్సన్ విషయంలో ఇలా అయిపోయిందంటే అది విడిచిపెట్టియండి, జరిగిపోయింది. బట్ వేరే వ్యక్తుల విషయంలో కూడా మీరు ఏంటంటే ఇలా ఉంటే కుదరదండి. రిలేషన్షిప్ అన్నప్పుడు ఎంతో కొంత మీ నుంచి కూడా కొన్ని చేంజెస్ అనేవి జరగాలి. అంటే మీలో కొంతమంది ఉంటారండి, అడ్జస్ట్ అవుతారు, చాలా ట్రై చేస్తారు. బట్ ఎప్పుడైతే అది వర్కౌట్ అవ్వట్లేదో కొంత అనీజీగా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు, అన్ని సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు. మీరేంటంటే ఒక పర్సన్ ని కంప్లీట్ గా స్టడీ చేసిన తర్వాత మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయగలరో అది చెయ్యొచ్చు. అక్కడి నుంచి మీరు చేయలేనప్పుడు కూడా మీరేంటంటే అది ఓపెన్ గా చెప్పొచ్చండి. వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునేలాగా మీరు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టుగా మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు సైలెంట్ గా కూడా ఉండొచ్చు. బట్ ఇక్కడ మీరేంటంటే మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఛాన్స్ దొరుకుతుందండి. మీ ఇంటెన్షన్ ఇది అని వాళ్ళకి అర్థం అవుతుంది, ఆర్ వాళ్ళు ఏంటంటే ఓకే ఈ పర్సన్ ఎలా ఉంటారు అని వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో అలా అని చెప్పి అంటే మీరు మాట్లాడకూడదు, కంప్లీట్ గా సైలెంట్ అయిపోవడం మంచిది అని కాదు. కానీ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎంతవరకు మాట్లాడాలి అనేది మాత్రం తెలియాలండి. మీరేంటంటే నాకు తెలిసి ఈ రిలేషన్షిప్ లోని ఫస్ట్ నుంచి కూడా మీకు ఏదైతే అనిపించిందో, మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దాని ప్రకారమే థింగ్స్ ని ఆపరేట్ చేసినట్టు ఉన్నారు. కానీ అంటే ఆ పర్సన్ బేసిస్ లోని అంటే వాళ్ళు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది అని ఆలోచించినట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో డెఫినెట్ గా ఇద్దరి మధ్యలో కూడా నేను చెప్తున్నాను కదండి, గ్యాప్ అయితే చాలానే ఉంది. ఈ పర్సన్ ఏంటంటే నెగిటివ్ పర్సన్ కాదు, కానీ వాళ్ళ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే మేబీ మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ మీరు చేయాల్సింది చేసుంటారు, చేయలేదు అని నేను చెప్పను. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మీరు చేసిన దానికి కొంత మిస్ మ్యాచ్ అవుతుందండి. ప్లస్ వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సినవి, ఆర్ కొంత అంటే ఇద్దరు కూడా రిలేషన్షిప్ వర్కౌట్ చేసుకోవాల్సింది వాళ్ళ వల్ల ఫెయిల్ అయిపోయిందండి. సో ఇలా కొంత డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఏది ఏమైనా సరే మరి ఇప్పుడు అదంతా జరిగిపోయింది కాబట్టి దానికోసం కాకపోయినా ఇక్కడి నుంచి మీరు ఆలోచించేది ఏంటంటే రియాలిటీ ప్రకారం ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఆలోచించడం మంచిది. మీకు అనిపించింది మీరు ఏంటంటే అది ఫీల్ అవుతున్నారు అని చెప్పి మీరు అదే అనుకొని అలా డిసైడ్ అవ్వకూడదండి. అంటే ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఇప్పుడు ఆ పర్సన్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ కాల్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి. సో వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు అని అనుకోవచ్చు, అదొకటి. ఇంకొకటి కాల్ ఇగ్నోర్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏ విధంగా అయినా అనుకోవచ్చండి. బట్ రియాలిటీ అనేది మాత్రం ఒకటే ఉంటుంది కదా. ఎందుకంటే
అక్కడ మీకు ఏంటంటే ప్రాబిలిటీస్ అనేవి చాలా ఉండొచ్చు. అంటే మీరు వాళ్ళతో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం పాజిటివ్ గా అయినా అనుకోవచ్చు, నెగిటివ్ గా అయినా అనుకోవచ్చు. బట్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడానికి రీజన్ మాత్రం ఒకటే ఉంటుంది కదా. మీరు అనుకున్నవన్నీ కూడా రీజన్స్ అవ్వాలని లేదు కదా. అంటే మీరు ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో కూడా ఏదైతే ఆలోచిస్తున్నారో, ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నారో, ఇవన్నీ మీరు చెయ్యాలనుకుంటున్నారు, మీరు అలా ఆలోచించాలనుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. బట్ అదే రియాలిటీ ప్రకారం చూస్తే మీరు ఇవన్నీ చేయరండి, ఆర్ మీరు ఇలా ఆలోచించరు. సో ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఈ పర్సన్ విషయంలో మాత్రం థింగ్స్ ని హ్యాండిల్ చేయడం అయితే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోస్ట్లీ ఈ పర్సన్ కి మీరు సపోర్ట్ చేయగలిగితే సపోర్ట్ చేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. బట్ అపోజ్ చేయొద్దు. అంటే నేను నెగిటివ్ గా చెప్తున్నాను అని అనుకోవద్దు. యాక్చువల్ గా మీరు గైడెన్స్ కార్డ్స్ కానీ చూసినట్టయితే మీకు వచ్చిన మెసేజెస్ కూడా అలానే ఉన్నాయి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అయితే ఓకే, మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటారు. రెజోనేట్ అవ్వకపోతే రీడింగ్ ని ఇగ్నోర్ చేయొచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి మీకు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే నేను ఇక్కడ క్లియర్ గా ఒకటి మాత్రం చెప్తానండి. మీరు ఎప్పుడైతే ఫ్యాక్ట్స్ తెలుసుకొని స్ట్రైట్ గా థింక్ చేస్తారో సిచ్యువేషన్స్ ని స్ట్రైట్ గా హ్యాండిల్ చేయగలుగుతారండి. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఆ పర్సన్ సపోర్ట్ అవసరం లేదు, ఆ పర్సన్ కూడా మీ సపోర్ట్ నిజానికి అవసరం లేదు. కానీ మీరు ఆ పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేసినప్పుడు డెఫినెట్ గా ఇన్ రిటర్న్ మీకు ఆ పాజిటివిటీ అనేది తిరిగి వస్తుందండి. ఎయిదర్ వే అలాంటిది ఇక్కడ ఒకటి జరగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈఎఫ్కే ఎల్క్యూఆర్ డబ్ల్యూఎక్స్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారో. సో చూద్దాం అసలు మీ పర్సన్ కి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లోని ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే ఒక కంప్లీట్ అనే ఫీలింగ్ అయితే వచ్చేసారు. అంటే అంతలాగా మీకు కనెక్ట్ అయ్యారు. డెఫినెట్ గా మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా చాలా యూనిక్ గా ఉంది, చాలా పాజిటివ్ గా ఉంది. ఒకరినొకరు బాగా సపోర్ట్ చేసుకోవడం కానీ, ఒకరితో ఒకరు అన్ని షేర్ చేసుకోవడం కానీ, అంటే ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు అండి. మొత్తానికి రిలేషన్షిప్ లోనే ఏంటంటే అంత పాజిటివిటీ ఉంది. సో ఇంత పాజిటివ్ గా ఉన్న రిలేషన్షిప్ కూడా సడన్ గా నెగిటివ్ గా చేంజ్ అయిపోయిందండి. ఎంత నెగిటివ్ గా చేంజ్ అయిందంటే, ఆ పర్సన్ మీ విషయంలోని చాలా నెగిటివ్ గా థింక్ చేయడం కానీ, చాలా నెగిటివ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయడం కానీ, మిమ్మల్ని హేట్ చేయడం కానీ, మీతో ఫైట్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఆర్ మీ ప్లేస్ లోకి ఇంకొక పర్సన్ ని తీసుకురావడం కానీ, ఇలా చాలా చేశారండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ పర్సన్ కి మీకు ఎంత కనెక్షన్ ఏర్పడిందో అంతలాగా ఈ కనెక్షన్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు అండి. అంటే అందరికీ కూడా నేను చెప్పింది రెజోనేట్ అవ్వకపోవచ్చు. బట్ డెఫినెట్ గా కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే నాకు ఎలా అనిపిస్తుందంటే, మీరు ఈ రిలేషన్షిప్ లో ఎంత పాజిటివిటీ చూసారో అంతే నెగిటివిటీ కూడా చూసారండి. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి నాకు. అంటే అయితే ఈ పర్సన్ మీద మీరు చాలా డిపెండ్ అయిపోయి ఉండాలి, ఆర్ ఈ పర్సన్ మీద మీరు అబ్సెషన్ పెంచుకొని ఉండాలి, ఆర్ ఆ పర్సన్ మీ మీద అలాంటి ఒక అబ్సెషన్ పెంచుకొని ఉండాలి, ఆర్ వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్ గా ట్రీట్ చేసి ఉండాలి, ఆర్ వీళ్ళని ఎవరైనా మ్యానిపులేట్ చేసి ఉండాలి, ఆర్ మీ ఇద్దరు మధ్యలోకి ఇంకెవరైనా సరే ఒక న్యూ పర్సన్ వచ్చి ఉండాలి. ఇలా ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే చాలా కనిపిస్తున్నాయి. ఒకటే రీజన్ లాగా నాకు అనిపించట్లేదు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో మనీ కూడా ఒక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. చెప్తున్నాను కదండి, చాలా సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఏదైనా రీజన్ అవ్వచ్చు. మీ సిచ్యువేషన్ కి ఏదైతే రెజోనేట్ అవుతుందో అది తీసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ కి మీరు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు చాలా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారండి. చాలా సెల్ఫిష్ గా థింక్ చేస్తున్నారు. వాళ్ళు మీ ఎండ్ నుంచి థింక్ చేయడం కానీ, మీరు వాళ్ళకి ఒకప్పుడు ఏం చేశారు, ఒకప్పుడు వాళ్ళతో ఎలా ఉన్నారు, ఇవేమి గుర్తు చేసుకోవట్లేదు. వాళ్ళకి ఎంతసేపు అంటే వాళ్ళు అనుకుంటున్న విధంగా వాళ్ళ లైఫ్ మూవ్ అవుతుందా లేదా, మిమ్మల్ని దూరం పెట్టడానికి వాళ్ళు ఏవైతే రీజన్స్ చెప్పుకున్నారో అవన్నీ కూడా అంటే వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. యాక్చువల్ గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇదే మంచిది. ఒకవేళ మనం వాళ్ళకి దగ్గర అయ్యామంటే మళ్ళీ గొడవలు అవుతాయి.
మళ్ళీ అన్ని రకాలుగా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, మళ్ళీ మన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు, థింగ్స్ కాంప్లికేట్ చేస్తారు. ఇవన్నీ మనకైతే అవసరం లేదు, సో దూరంగా ఉండడమే అన్ని రకాలుగా మంచిది అని ఇలా ఆలోచిస్తున్నారండి. సో ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఇప్పుడు తొందరపడాలి అనుకోవట్లేదు. అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళు చేసిందే తొందరపాటులాగా అనిపిస్తుంది. మనం తొందరపడకుండా కరెక్ట్ గా ఆలోచించి ఉంటే అసలు ఇలాంటి వ్యక్తితో మనం రిలేషన్షిప్ స్టార్ట్ చేసే వాళ్ళం కాదు, ఇలాంటి వ్యక్తికి ఇంత ఛాన్స్ ఇచ్చే వాళ్ళం కాదు. బట్ మనం ఏంటంటే ఏది ఆలోచించకుండా ఆ టైంలో వీళ్ళు ఏదో మనకు సపోర్ట్ చేశారు, పాజిటివ్ గా ఉన్నారు అనుకుని వీళ్ళని ట్రస్ట్ చేసి మనం అంటే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేసాం, కానీ ఇదేమి మనం అనుకున్నట్టుగా అయితే కాదు అని ఇలా వాళ్ళు ఏంటంటే చాలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారండి. నెగిటివ్ అనే దానికంటే కూడా సెల్ఫిష్ గా ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళు సేఫ్ గా ఉన్నారా లేదా, వాళ్ళు అనుకుంటుంది అవుతుందా లేదా, వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిందా లేదా, ఈ విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీ విషయంలో ఒకప్పుడు వాళ్ళకున్న అంటే ఆ లవ్ కానీ ఆ పాజిటివిటీ కానీ ఇవేమి గుర్తు రావట్లేదండి. ఈ పర్సన్ ఏంటంటే అంత పేషెన్స్ తో థింక్ చేయలేకపోతున్నారేమో. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవ్వకపోయింటే బాగుండేదేమో అని అనిపిస్తుందండి. అంటే ఈ పర్సన్ ఈ విధంగా మీ విషయంలో ఆలోచిస్తున్నారు కదా, ఇది వచ్చే రోజుల్లో అయితే మారుతుంది. బట్ ఇప్పటికైతే మీరు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అంటే వాళ్ళకి చాలా నెగిటివ్ గా అనిపిస్తుందండి. మేబీ ఎవరో వీళ్ళకి ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయినా చేసి ఉండాలి, లేకపోతే ఏదో జరిగి ఉండాలండి. మొత్తానికి మీ రిలేషన్షిప్ లో చాలా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఇంత నెగిటివ్ గా కానీ ఇంత సెల్ఫిష్ గా కానీ థింక్ చేస్తున్నారు. ఇంత నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు కదా అని వాళ్ళు మీకు ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నట్టుగా అయితే అనుకోవద్దు. వాళ్ళు అలా ఏం అనుకోవట్లేదు, మీకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయలేనట్టు ఫీల్ అవుతున్నారు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ ఏంటంటే మేబీ కొంత ఆలోచించొచ్చు, కొంత అంటే ఈ నెగిటివిటీ అనేది తగ్గించుకోవచ్చు. నాకు తెలిసి మీరు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఈ పర్సన్ ని కాంటాక్ట్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీరు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈ వ్యక్తికి మీకు మధ్యలో మరికొంచెం అంటే ఇది ఎక్కువైపోవచ్చండి. నెగిటివిటీ అనేది మరికొంచెం మీరు ఫేస్ చేస్తారు. సో దానివల్ల నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తున్నాను, టైంతో పాటు ఈ పర్సన్ ఏంటంటే స్లోగా సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవడం కానీ అట్లీస్ట్ అంటే మీరు పాస్ట్ లో వాళ్ళకి చేసింది ఏంటి అని అయినా సరే ఆలోచించే పరిస్థితి ఉంటుంది. బట్ మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ఎలా అయినా సరే ఈ సిచ్యువేషన్ ని మార్చేయాలి అనుకుంటే అది జరగదు. ఎందుకంటే ఆ పర్సన్ ఎక్కడో తెలియకుండా చాలా ఎక్కువ నెగిటివిటీ అనేది మనసులో పెట్టుకున్నారండి. వీళ్ళు యాక్చువల్ గా ఆ టైప్ కాదు, చాలా ప్రాక్టికల్ గా థింక్ చేస్తారు, చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు, ఎమోషనల్ అయిపోయే టైప్ కాదు. బట్ ఎక్కడో కానీ అంటే వీళ్ళని ఏదో ఎఫెక్ట్ చేసింది సిచ్యువేషన్. అక్కడి నుంచి ఏంటంటే కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు, చాలా నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తులను ఏంటంటేనండి ఎవరు ఏం చేయలేరండి. ఎవరైనా వీళ్ళని కన్విన్స్ చేయాలని చూస్తే మరికొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తారు, మరికొంచెం థింగ్స్ కాంప్లికేట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే విడిచిపెట్టడమే మంచిది. టైంతో పాటు వాళ్ళే మారుతారు, అర్థం చేసుకుంటారు కూడా. సో మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అయితే పెట్టుకోవద్దు. బట్ సమ్ చేంజెస్ మాత్రం సమ్ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికైతే మాత్రం మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీ ఎండ్ నుంచి మీరు ఏంటంటే వెయిట్ చేయడం ఒక్కటే గుడ్ ఆప్షన్ అండి. ఇంకా అంటే మీరు కూడా చేసేదేం లేదులేండి, అంతా అయిపోయింది. మోస్ట్లీ అది ఏ విధంగా అయ్యింది, ఎలా ఉంది అనేది మీకైతే ఫుల్ క్లారిటీ ఉంది. నేను ఇక్కడ రీడింగ్ ద్వారా మీకు ఇంకా ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీ సిచ్యువేషన్ కి మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ వ్యక్తి కంటే మీరు తక్కువలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ వ్యక్తి మీకంటే ఎందులో ఎక్కువ కాదు, మీరు ఎందులో తక్కువ కాదు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మీ ప్రైడ్ వల్ల సిచ్యువేషన్స్ కొంత కాంప్లికేట్ అయ్యాయండి. అంటే ఈ వ్యక్తి కంటే మీరు ఎక్కువ తక్కువ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని విషయాల్లోని మీరు ఏంటంటే వాళ్ళకేదో మంచి చేస్తున్నారు, ఆర్ మీరేంటంటే వాళ్ళ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, చాలా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు అనే ఒక పేరుతోని మేబీ వాళ్ళు కొంత అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్టుగా చేసినట్టున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, మనం మన లైఫ్‌లోని కొన్ని సిట్యుయేషన్స్ కి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అంటే మనం ఇది అచీవ్ చేసాం, ఆర్ మన రిలేషన్‌షిప్ అనేది ఈ విధంగా చాలా యూనిక్ గా ఉంది. సో, మనం ఏంటంటే ఇది చూపించుకోవచ్చు, ఆర్ ఇలా చేయొచ్చు అని. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి మేబీ వాళ్ళు కొన్ని సార్లు సెక్యూర్ గా ఫీల్ అయినట్టుగా చేయలేదేమో, ఆర్ వాళ్ళ నుంచి మీరు కొన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, ఆర్ వాళ్ళని మీరు ఏంటంటే కొంత దూరం పెట్టడం కానీ, వాళ్ళు అంటే డిజర్వ్ చేసేవి వాళ్ళకి దొరికేలా చెయ్యకపోవడం, అంటే కొంత మీ ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడో కానీ
ఆ గ్యాప్ అనేది కనిపిస్తుందండి. అంటే మీ రిలేషన్షిప్ అయితే చాలా పాజిటివ్ గానే ఉంది, కానీ కొంత మీరు ట్రీట్ చేసిన వే అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉండొచ్చు. బట్ డెఫినెట్ గా మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీ ప్రైడ్ పక్కన పెట్టేసి థింగ్స్ ని హ్యాండిల్ చేస్తుంటే బాగుండేదేమో. బట్ మీరేం చేశారంటే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మీ ప్రైడ్ కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారండి. సో దానివల్ల ఇక్కడ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో అందుకే ఆ పర్సన్ ఏం చేశారంటే కంప్లీట్ గా మిమ్మల్ని రీప్లేస్ చేయడం కానీ, మీకు థింగ్స్ కాంప్లికేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేశారు. సో అప్పుడు మీకేమనిపించింది అంటే ఈ పర్సన్ అంటే మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, ఈ పర్సన్ ఏంటంటే మీరు డిజర్వ్ చేసే ట్రీట్మెంట్ మీకు ఇవ్వట్లేదు, ఈ విధంగా అనిపించడం స్టార్ట్ అయినట్టుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వదులేండి, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అలా అని చెప్పి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇది మళ్ళీ బిగిన్ అవుతుంది, పాస్ట్ లో ఉన్నట్టే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. చాలా చేంజ్ అవుతుందండి. అంటే ఈ రిలేషన్షిప్ లోని మళ్ళీ కూడా ఏమైనా చేంజెస్ మీరు చూసినా సరే ఒకప్పుడు లాగా అయితే ఉండదండి. మీరు అసలు కంపేర్ చేసుకోవడానికే లేదు. వీళ్ళు మీకు న్యూ పర్సన్ లాగే అనిపిస్తారు, ఈ రిలేషన్షిప్ కూడా న్యూ రిలేషన్షిప్ లాగే అనిపిస్తుంది. మీకే డౌట్ వస్తుంది, ఇలాంటి రిలేషన్షిప్ కి మీరు ఫిట్ అవుతారా లేదా, అసలు ఇలాంటి రిలేషన్షిప్ అనేది మీరు డిజర్వ్ చేస్తారా లేదా అని. బట్ డెఫినెట్ గా ఇదేంటంటే మీకు ఒక లెసన్ అయినా యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లో మీ వైపు నుంచి కూడా కొన్ని జరిగాయండి. అంటే ఎవరు వేలో వాళ్ళు థింగ్స్ ని ఆపరేట్ చేశారు. సో ఎవరు ఓన్ ఫాల్ట్స్ ని వాళ్ళు అర్థం చేసుకొని చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతవరకు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో పెద్ద పాజిటివ్ చేంజెస్ అయితే ఏమి ఉండవు. బట్ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. టైం తో పాటు చేంజ్ అవుతుందండి. కాకపోతే మీరు గతంలో ఉన్నట్టుగా, గతంలో బిహేవ్ చేసినట్టుగా, గతంలో మాట్లాడినట్టుగా మాత్రం మాట్లాడడానికి అవ్వదు. ఆ పర్సన్ కూడా గతంలో ఉన్నట్టుగా మోస్ట్లీ ఉండరు. సో ఇదేంటంటే ఒక న్యూ వేలోనే అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ కూడా మీకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు పాస్ట్ లో కొన్ని చేసిన పనులకి, మాట్లాడిన మాటలకి మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం లాంటిదేనండి. సో దీనికి మరి ఎవరు ఏం చేయలేరు. జస్ట్ మీరు ఏంటంటే అలా ఫిట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో అలా ఫిట్ అవ్వాలంటే ఈ పర్సన్ తో ట్రావెల్ అవ్వాలి, బౌండరీస్ తెలుసుకోవాలి, బౌండరీస్ సెట్ చేయాలి. సో ఇలా ఏంటంటే మళ్ళీ కూడా చాలా నేర్చుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.